హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ ఫ్లో తెలుగు. నైట్ అయితే నేను వనజంగి హిల్ పాయింట్కి అయితే వచ్చాను. మేఘాలకొండ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నేను ఈ క్యాంపింగ్ ఇక్కడ ఎలా ఉండడానికి నైట్ అంతా కలిపి ఇక్కడ మన జగనన్న రైస్ ఫ్యాన్లో అయితే నేను క్యాంపింగ్ అయితే చేశాను. సూపర్ అడ్వెంచరస్గా ఉంది. అలాగే మేము రాత్రి కూడా ఇక్కడే వండుకొని తిన్నాం. చాలా బాగా నచ్చింది. మేము చేసిన ఈ సంబంధించినంత వీడియో అంతా తీసాం, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అంతే ఫాస్ట్గా అంతే ఇటు స్టీరింగ్ ఇటు. వర్షం వల్ల మొత్తం బురద అయిపోయింది రోడ్లో. వెనకాలకి ఇంక అసలు అదే మన డెస్టినేషన్. అదిగో అక్కడికి వెళ్ళిపోతే వచ్చినట్టే. ఇంత అయిపోయింది. బ్రో చేరుకున్నాం. ఫైనల్లీ వనజంగి వచ్చాం. ఓకే, ఫైనలీ అయితే మనం వనజంగి అయితే చేరుకున్నాం. అది కష్టం మీద అయితే జగనన్న రైస్ వన్ అయితే పైకి తీసుకురావడం జరిగింది. చూసారు కదా ఎన్ని కష్టాలు అయితే పడ్డామో. టైర్లు రొటేట్ అయిపోయి మొత్తం మట్టి చూడొచ్చు, అలాగే మొత్తం కొడిసింది. కిందనైతే రేపు దిగి మళ్ళీ మొత్తం అంతా వాటర్ సర్వీస్ అయితే చేయించాలి. కానీ మొత్తానికి మా అన్న బండి పైకి వస్తుందా లేదా అని డౌట్ మీద అయితే ఉన్నాను. కానీ జగనన్న దమ్మున్నాడు కాబట్టి బండి కూడా దమ్ముగానే ఎక్కింది. ఎనీహో చిన్న ట్రబుల్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి అయితే జగనన్న రైస్ వ్యాన్తో పైకి అయితే వచ్చాను. ఇప్పుడు చీకటి పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 7:30 అయితే అయిపోయింది. దానివల్ల లొకేషన్ ఎటువంటి చూపించడం కుదరట్లేదు. నేను మార్నింగ్ బేగా లెగిసి మీకు మొత్తం పరిసరాలు మొత్తం అన్ని చూపించేస్తాను. ఈలోపు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనం తెచ్చుకున్న సామాన్లన్నీ బయట పెట్టుకునో లేదంటే ఏదో చేసో క్యాంపింగ్ వేసి మీకు ఈరోజు నైట్ అంతా ఇక్కడ ఎలా ఉండబోతున్నాం అనేది మీకు నేను చూపించేస్తాను. రండి. ఇదే మొత్తం మేము తెచ్చుకున్న సామాగ్రి అనమాట. ఇందులో బ్యాగులు, స్లీపింగ్ బ్యాగులు, టెంట్లు, మా బట్టలు, వంట సామాన్లు, తర్వాత మ్యాగీలు, మా ఇన్వర్టర్ ఛార్జింగ్లకి, తర్వాత స్పేర్ టైరు, మరి కిందన అది ఉండడానికి కొంచెం బొంతలాగా వేసాం. పర్వాలేదు, వీటితో అయితే మేము మేనేజ్ చేసుకోగలం. ఇది ఆల్మోస్ట్ పీక్ అనమాట, ఇంక అవసరం లేదు. బళ్ళు మీద మేనేజ్ చేసిన వాళ్ళం. ఓకే, సీట్ అది కింద పడిపోయినట్టు. మొదటిగా మనకు కుర్చీ కావాలి, టేబుల్. ఇంకా ఇది ఒకటి ఉంది కదా, ఇది ఎందుకో లాస్ట్లో చెప్తాను మీకు. బ్రో టెంటే కదా? టెంట్ వద్దు బ్రో, మనం క్యాంపింగ్ జగనన్న రైస్ వ్యాన్తో క్యాంపింగ్ చేయడానికి వచ్చాం అంటే వ్యాన్లోనే పడుకోవాలి. ఇది ఎక్కడ టెంట్లో పడుకోమంటాడని భయం వేస్తుంది, ఎందుకంటే గాలి చెల్లించేస్తుంది. స్లీపింగ్ బ్యాగులు ఉన్నా కూడా దానికి 4 రేకులు అలా మూస్తుంటాయి. చలి గట్టిగా ఉంది. పాప్కార్న్ స్టవ్ తీ బ్రో.
బ్రో లేదా వ్యాన్లోనే వంట వండేసుకున్నాం. బయట గాలి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాన్లో చేసుకున్నాం వంట. ఓకే ఓకే, అయితే వంట చేసుకొని తర్వాత మనం ఏం చేస్తామని చూపిద్దామా? ఓకే అంటే ఫస్ట్ ఆకలి ఒకటి వేసేస్తుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు మేము వ్యాన్లోనే వంట వండించుకుంటాం. చాలాసార్లు వంట వండే అనుభవం ఉంది కాబట్టి వ్యాన్లో చేస్తున్నాం, లేదంటే చెయ్యం. ఓకే, ఈరోజైతే మనం చికెన్ పకోడీ అయితే చేసుకోబోతున్నాం ఈ పొయ్యి మీద. ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. దీన్ని స్పైడర్ స్టవ్ అంటారు అనమాట. సో అందుకని చెప్పి దీని మీద అయితే చికెన్ పకోడీ అయితే చేసుకోబోతున్నాం. కాకపోతే మేము ఏం చేసామంటే ఎనీ మూమెంట్ జరగచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గర చికెన్ పకోడీ కలుపుకొని తెచ్చుకున్నాం. సింపుల్గా బీటన్ గ్యాస్ ఉంది కదా, బీటన్ గ్యాస్తోని ఫినిష్ చేసి, ఓకే చాలా హై ఫ్లేమ్స్ వస్తుంది ఇది. అండ్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పొద్దున్నే కోసో అది చెయ్య. సో పకోడీ కదబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అర లీటర్ ఆయిల్. వ్యాన్ ఊగుతుంది కొంచెం గాలికి. కొడుకోవాలి కదా. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. రండి, కలిసి చేసాం అక్కడ అనుకోగలరు మళ్ళీ. చేసేటండి, చూసేది జస్ట్ అంతే. ఇప్పుడు ఈ పకోడీని తీసుకెళ్ళి ఏం చేయబోతాం చూడండి. తినబోతాం కాదు, ఒక ప్రాసెస్. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది. జెండాపై కపిరాజు, అంజని పుత్ర పవన సుతనామ, నడుపుతున్నది ములోకాలు నడిపించే నేను. ఆయన 2 అడుగులు వెనక్కి తోసాడంటే ఆలోచించు అర్జున. తను సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్ణ కర్ణ. చూసారు కదా, ఒక పవర్ఫుల్ బండి మీద ఒక పవర్ఫుల్ మూవీ వేసాం అనమాట. ఇది ఆషామాష బండి అయితే కాదు, మా పెద్దన్న టైపు. సో మా పెద్దన్న చూస్తారు కదా, జగనన్న. సో అది మ్యాటరు. ఈ బండి ఆషామాషి అయితే కాదు, చూడండి జగనన్న. అయితే విషయం ఏంటంటే, ఈ బండి ఇక్కడ దాకా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మేము అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయడం ఇంకొక ఎత్తు. సో అందుకని చెప్పి మేము పెట్టిన మొత్తం సెటప్ అంతా మీరు చూడండి. క్యాంప్ ఫైర్ మంట, అలాగే ప్రొజెక్టర్ దగ్గర చూపిస్తాను. బాక్స్ అండ్ సౌండ్ బాక్స్, మా చైర్స్, మొత్తం టోటల్ టేబుల్, చికెన్ పకోడీ. ఇంకా డిన్నర్ అయితే అవ్వలేదు. ఇంకా డిన్నర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ప్రస్తుతానికి. ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాం. అది కూడా టైం అయితే ఇప్పుడు 20 నిమిషాలు తక్కువ అయితే 12 అయితే అయ్యింది. ఎనీహౌ హ్యాపీగా ఉంది. ఒక మంచి హిల్ స్టేషన్కి వచ్చి మంచి ఊరగాలు కూడా ఉంది. మీకు అంతగా వినిపించింది ఎందుకంటే
నాయిస్ రెడ్యూస్ అయిపోద్ది. అదనమాట మ్యాటర్. ఇంకా మా బ్రదరు సిటీకి దూరంగా, మనుషులకు దూరంగా, ఒక్కలమే ప్రశాంతంగా. నేను బ్రో అంతే, 100కి 100 చుట్టూ ఒక్క మనిషి కూడా ఎవరు లేడు, అడవి. క్రికెట్ సౌండ్ వినిపిస్తుందా? పురుగులు ఇవన్నీ సౌండ్స్. చూడండి, ఇక్కడ వనజంగికి సంబంధించిన ఒక బోటింగ్ కూడా ఉంది. లేదా మీరు నమ్మరేమో, వీళ్ళు ఎక్కడెక్కడ వేస్తారని చెప్పి అనుకుంటారేమో. కాదు, చూడండి. ఓకేనా, చదివారు కదా, అది మ్యాటర్. చూడండి, జగనన్న 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 జగనన్న. హలో గైస్, సో చాలా ఎంజాయ్ చేసాం. అలాగే టైం అయితే సుమారుగా 2:40 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకే మ్యాగీ గీగీ చేసేంత ఓపిక లేక పోస్ట్పోన్ చేసుకోవాలి. మార్నింగ్కి నిద్ర వచ్చేస్తుంది. చికెన్ పకోడీ తినేసరికి కడుపు నిండిపోయింది. నింటా నిద్ర ఉంది. సో అందుకని చెప్పేసి మేము తెచ్చుకొని స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని ఈ చలికి ఇవే కరెక్ట్ వేసుకొని పడుకుని పోతాం. మళ్ళీ రేపు తెల్లవారు కలుస్తాం. బాయ్, గుడ్ నైట్. నీకు తేనే పలికని మయ్య మహానగరి కలకత్తా. వావ్, ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా విత్ పరోటా. ఈరోజు లంచ్ నాకు ఓకే, మరి నీకేంటి? అంటే ఇది నాకు, నీకేదో 4 ఎన్ని మొక్కలు ఉన్నాయి లెక్కెట్టు? 4 మొత్తం 10 మొక్కలు ఉన్నాయి. 5 వీడు కరెక్ట్గా లెక్కెట్టాడో లేదో వీడియోలో చూసి చెప్పండి. ప్రాబ్లం బ్రో, పన్నీర్ మొక్కలు 10 ఉన్నా నా దగ్గర ఆల్టర్నేట్ ఇంకోటి ఉంది. ఏటో అది? ఎస్టర్డే నైట్ మిగిలిపోయిన చికెన్ పకోడా. ఇది చూసాను, స్మెల్ బాగానే ఉంది. దీన్ని ఇప్పుడు ఇందులో ఇలాగా వేసేస్తాను. ఇప్పుడు ఏది పన్నీర్ ముక్కలో ఏది చికెన్ ముక్కలో కనిపెట్టలేము. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే బ్రో. ఓకే, ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్కి అయితే మేము పరోటా అండ్ పన్నీర్ బటర్ మసాలా విత్ చికెన్ పకోడా మిక్స్ చేశాను. రండి, మనం హిల్ వ్యూ చూస్తూ తిందాం. వా బ్రో, ఇలాంటివి ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం దొరుకుతాయి బ్రో? అంతే కదా బ్రో. అంతే కదా. అంటే ఈ ఫుడ్ కాదు బ్రో, ఈ నేచరు, ఈ క్యాంపింగు, ఈ ఫుడ్ మేకింగు. అబ్బా, జీవితంలో పెళ్ళి పెటాకులు వద్దు బ్రో. నా పర్సనల్ సజెషన్. దేశం మీద వచ్చేసిన ఆంబోతుల్లో తిరిగి చక్కగా ఇలా కొండల మీద ప్రదేశాల మీద చిన్న అంటే నెల మొత్తం పనిచేయకూడదు బ్రో. నెలకు 15 రోజులు పనిచేసి 15 రోజులు సెలవు ఇచ్చే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయనుకో, సూపర్. ఓకే గైస్, ఇప్పుడు నేను తయారు చేసింది ఇది ఫుడ్ తిని నిజాయితీకే నిజం చెప్తాను ఎలాగుందో. నువ్వు తయారు చేసావా? మరి ఎంటీఆర్ రోడ్, మిల్కీ మిస్ట్ రోడ్ ఏ టైప్ వాళ్ళు బ్రో? అది ఎంత ఇచ్చినా నేను వెయిట్ చేశాను కదా బ్రో. ఓకే, తీసుకున్నాను. ముందు పన్నీర్ ముక్కని ముంచి నంచాను. బాగుంది. ఇందులో వండుతున్నప్పుడు కొంచెం చేతి మీద వేసుకుని గ్రేవీ నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనా అనిపించి కొంచెం ఉప్పు వేస్తాను. తెచ్చాను, అన్నీ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి, జగన్ అన్నీ వేసేయచ్చు. బ్రో ఎలా ఉంది బ్రో? అద్భుత. నిజాయితీగా నిజమే చెప్పాలి. మన వ్యూవర్సే మన దేవుళ్ళు.
బాగుంది. అవును సార్. ఉండండి. రైస్ ఒకప్పుడు అండి, ఒకప్పుడు రేషన్ వ్యాన్. అదే అంటున్నాను. తీసుకున్నారా? లేదు మాదే, ఇంకా కాంట్రాక్ట్ అయిపోయింది కదా, తీస్తారు కదా కొత్త గవర్నమెంట్. అలా కాదు, ఇప్పుడు ఏంటి తీసుకుంటుంటారు మరి దీనికి? అంటే క్యారవాన్ అంటారండి దీన్ని. ఇప్పుడు లోన అంటే ఒక చిన్న సెటప్ ఇల్లులాగా చేసుకొని సరదాగా అక్కడికన్నా ట్రావెలింగ్ చేసుకోవడానికి గట్టాను. చిన్న కార్ టైప్ ఇంకోటి. హలో గైస్, వనజంగి హిల్స్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. స్టార్టింగ్లోనే హెచ్చరిక బోర్డు అయితే ఉంది. సో ముందుకెళ్ళి ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఓకేనా? వెళ్ళే కొద్దీ కొంచెం ఇరుకుగా అయితే ఉంది, ఆకులు అవి తగులుతున్నాయి. బాగుంది, చల్లని గాలి, ప్రకృతి వాతావరణం అయితే ఇంకా మాటల్లో చెప్పనవసరం లేదు. ఇప్పుడే మా ఇంటికి ఫోన్ చేశాను, ఇంట్లో చాలా వేడిగా ఉందంట. ఇక్కడ మాకు మాత్రం చలిసేస్తుంది. నిన్న నైట్ అయితే చాలా దారుణమైన చలి. స్లీపింగ్ బ్యాగ్స్ 2 కప్పుకున్నాను. ఓకే, నాది కూడా లాగేసుకొని కప్పేసుకున్నావు. యాక్చువల్లీ ఈ దారిలో అయితే కొంచెం కొండలా ఉంటుంది కదా, సో అందువల్ల ఏంటంటే తొందరగా ఆవేశం వచ్చేస్తుంది. నార్మల్గా ఫ్లాట్గా ఉండే వాటి మీద నడడం వేరు, ఇలా కొండలు ఎక్కడం వేరు. బ్రో నీ షూ వేసుకోవడం మర్చిపోయాను బ్రో. నేనే కోరుండి గుర్తు చేయలే. ఏం బ్రో? నా షూ నేను విజయనగరంలోనే మర్చిపోయాను, అందుకని. చూసారండి ఇది ఓవర్ యాక్షన్. ఎంత చెత్త నా కొడుకు. బ్రో ఎక్కడా కనిపించట్లేదు. ఓ ఉన్నావా? ఇంకా ఏ ఎలిగిబంటే పట్టుకెళ్ళిపోయిందని భయపడ్డానండి. బ్రో నీ ఏజ్ ఎంత బ్రో? 23, 24. ఏం చెప్పు బ్రో. ఏమో ఐడియా లేదు బ్రో. పెళ్ళికి నీ ముందు వయసు కాదు బ్రో, పెళ్ళైన తర్వాత నీ వయసు ఎంత? ఉంది బ్రో, సీరియస్ లెక్క వేయాలి. చెప్తాడు ఏదో ఫేక్ న్యూస్. బ్రో 26 years వచ్చాయి బ్రో నాకు. 26 సంవత్సరాలు వచ్చాయా? నీకే తెలియకుండా. టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రో, అందుకే బేబీ తిరిగేయాలి మనం. ఓలే నన్ను బ్రో అనుకో, అందరూ నీ వయసు వాళ్ళు అనుకుంటారు. ఏటి బ్రో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడే కూర్చుని పోతున్నావు, ఏటి సంగతి? ఏడు బ్రో? ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతున్నావు. నీకన్నా ఫాస్ట్గా నేను పైకి వచ్చి నువ్వు రావట్లేదని నేను కూర్చుంటున్నాను. కుందేలు స్టోరీ చెప్పకు బ్రో నువ్వు. ఇప్పుడు నువ్వు తాబేలేవు కదా, ఇల్లు ఆగకుండా. ఇలాంటి ఎక్కడో ఉండడు బ్రో భూ ప్రపంచంలోనే. అంతే బ్రో, సింగిల్ పీస్ ఒక్కడనే. ఏం బ్రో మళ్ళీ నడుస్తూ ఏడు సంగతి? హలో గాయ్స్, వనజంగి దగ్గరలోకి రాగానే న్యాచురల్ ఆర్చ్ మనకు వెల్కమ్ చెప్తుంది. నీట్గా స్టైల్గా ఇలా పట్టుకొని పైకి వెళ్ళిపోవడమే. ఇంకో 40 అడుగులు వేస్తే వనజంగి హిల్ పైన ఉంటాం మనం. స్టైల్గా చెయ్యేసి లోనికి వెళ్ళిపోలా. యా, అలా వెళ్ళకపోతే వెల్కమ్ చెప్పదా? చెప్తుంది, ఎందుకు చెప్పదు? ఓ సారీ బ్రో, రాళ్ళు జారుతున్నాయి చూసుకో. రాళ్ళు జారుతున్నాయి చూసుకో. చూసారా సార్ ఇది అదవేసాలు. హెల్మెట్ చేయండి సార్ ఇన్ని. బ్రో కొంచెం చూపించి. చూసావా? క్యా నిమిషానికి వాటు జరుగును కోను హించెదరు. రాళ్ళు జారి. చాలే బ్రో, ఇన్నోడంటే ఎంత చెప్పుతావు. చెప్పాలి బ్రో. పోలే ఈత నాకెట్టి కానీ చక్కగా వనజంగి హిల్ మీదకి సక్సెస్ఫుల్గా అడుగు పెట్టేశాం. చూద్దాం.
ఒకసారి మొత్తం మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను ఉండండి. చాలా బాగుంది కదా. అది గైస్ మరి విషయం సూపర్గా ఉంటుంది. క్లౌడ్ ఫార్మేషన్ అయితే చాలామంది జూన్ జూలైలోనే వస్తారు క్లౌడ్ ఫార్మేషన్ కోసం, కానీ అది రాంగ్. జూన్ జూలైలో అయితే క్లౌడ్ ఫార్మేషన్ అవ్వదు. అట్లీస్ట్ 10th మంత్ అక్టోబర్ అన్నా రావాలి. అది కూడా వస్తుందో లేదో డౌటే. మీకు డిసెంబర్ నెలలో అయితే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు కూడా ఏంటంటే మీకు వర్షం కానీ గాలి కానీ ఉండకూడదు, నేచురల్గా సైలెంట్గా ఉండాలి. చలికాలం ఎలాగా ఉంటుంది కాబట్టి ఇంకా మేఘాలు మీరు చెప్పనవసరం లేదు. నేను ఇప్పటికి 3 times రావడం, 3 timesలో ఒక్కసారి నాకు క్లౌడ్ ఫార్మేషన్ చూడడం జరిగింది. అది కూడా బ్యాడ్ లక్ వల్ల చాలా చివారుగా జరిగిందనమాట. దగ్గరలో ఇలా వెళ్ళేంత దగ్గరలో అయితే లేదు. అలా కూడా వస్తుంది ఇక్కడ, కాకపోతే చాలా రేర్ టైంలోనే వస్తుంది. అది చెప్పాను కదా, డిసెంబర్ జనవరి నెలలో వస్తుంది. అయితే కొంచెం నవంబర్ నెలలో కూడా రావచ్చు. సీజన్ అయితే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది. రండి ఎంజాయ్ చేద్దురు. ఆవు అంటే ముందెళ్ళి కళ్ళద్దాలు పెట్టుకుని స్టిల్ ఎత్త పెట్టరా. ఏంటి బ్రో ఏంటి ఆవు అంటే ఆ 10 రూపాయల కళ్ళద్దాలు పట్టుకొని స్టిల్ ఇవ్వడమే సరిపోతుంది నీకు. అందుకే బేగ వచ్చావు పైకి. అవును బ్రో, నీ అంత స్మార్ట్ కాదు కదా నేను. ఓకే, ఇప్పుడైతే మనం వనజంగి టాప్ హిల్కి అయితే వచ్చాం. కొండ పైకి వచ్చి ఎక్కడైతే కరెక్ట్గా క్లౌడ్ ఫార్మేషన్ అయితే జరుగుతుందో అక్కడే ఉన్నాం. ఇప్పుడైతే క్లౌడ్ ఫార్మేషన్ అసలు లేదు, ఎందుకంటే టైం దగ్గర అయితే 2:15 అయితే అవుతుంది. సో లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు తీసిన క్లౌడ్ ఫార్మేషన్ వీడియో అయితే ఒకటి ఉంది, అది మీకు నేను చూపిస్తాను, ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కాసేపు ఏదన్నా చిన్న చైర్ లాంటి తీసుకొని కూర్చున్నా, లేదంటే ఇక్కడ అలాగా ఈ గడ్డిలో అలా పడుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు. ఇదైతే మాటల్లో వర్ణించలేదంటారు కదా, అదనమాట. అందుకే చాలామంది హిల్ స్టేషన్కి ఎందుకు వస్తారంటే వాళ్ళ మానసిక ప్రశాంతత ఇవన్నీ బాగా మెరుగుపడతాయి, మానసికంగా బాగుంటారు. అందుకే సిటీల్లో ఉండే వాళ్ళకన్నా ఇలాంటి కొండ ప్రదేశాలు, పల్లెటూరులో ఉండేవాళ్ళు పొల్యూషన్ అది ఉండదు కాబట్టి చాలా ఎక్కువ రోజులు కూడా బతుకుతారు. సిటీల్లో ఉండే పొల్యూషన్ వల్ల ఎంత మనం బాడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందో, పల్లెటూరుల్లో ఇలాంటి కొండ ఊర్లోనే ఉండేలా అన్ని దగ్గర. అరే నువ్వు యాసలేకిరా, నువ్వు మళ్ళీ కొనలేము, యాసలేక్. ఓకే గైస్, చూసారు కదా మా క్యాంపింగ్ వీడియో, జగన్ రైస్ ఫ్యాన్ల వీడియో, అలాగే హైకింగ్ విత్ చుట్టుపక్కల అంతా కొండలన్నీ చూసారని మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ వీడియో చూసారనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అడ్వెంచర్స్, అలాగే మనం ఎప్పుడులా తీసే కొన్ని ఆలయాలకు సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా తీస్తాను. అలాగే పాడేరులో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయంట, అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కవర్ చేస్తే దీనికి ఇదే వీడియోకి బోనస్ వీడియోగా పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ.
సూపర్, ఫెంటాస్టిక్. మీకు నేను ఒక వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్తానని చెప్పాను కదా. సో టైం లేకపోవడం వల్ల నైట్ అయిపోతుంది, చీకటి పడిపోద్ది, ఇంక చూపించడం అవ్వదని చెప్పేసి నేనేం చేసిన, వచ్చిన దారిలో అయితే ఓ మంచి మిరియాల తోట మధ్యలో ఒక పెద్ద పెద్ద చెట్లు అనమాట, దాని మీద చిన్న వుడెన్ డెక్. ఇక్కడ నుంచి చూస్తే సీన్ అయితే అవసరం. మా జగన్ రైస్ వ్యాన్ కూడా అవసరంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి టాప్ వ్యూలో. ఎనీహౌ, ఇది మీకు చెప్తానన్న బోనస్ వీడియో ఇదే అనుకోండి. ఎంజాయ్ చేయండి, బాగా There's things in life you simply need to know. But sun and rain and trust and letting go. It takes a bit of suffering, sleepless nights and wandering before you make it safely to the end. Before you make it safely to